మెదక్ నియోజకవర్గానికి సంబంధించి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు 200 కోట్ల రూపాయలను ఈ ప్రాంతానికి మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు మంజూరుకు కృషి చేయడంతో మంగళవారం నిజాంపేట మండల కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే రోహిత్రావు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెదక్ నియోజకవర్గానికి 200 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే నియోజకవర్గంలో అభివృద్ధి పనులలో భాగంగా మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విద్యాశాఖ మంత్రిని ఒప్పించి మెదక్ జిల్లానే వన్నె తెచ్చేలా మెడికల్ కాలేజీను ఏర్పాటు చేసిన ఘనత రోహిత్ రావుకే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఏడుపాయల వనదుర్గా మాతకు మెదక్ చర్చికి నిధులు మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న యంగ్ డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు వెంటే ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ అమరసేనారెడ్డి, కుమ్మడి సత్యనారాయణ, పంజా మహేందర్, నసీరుద్దీన్, మధుసూదన్ రెడ్డి, వెంకటేష్ గౌడ్, భాస్కర్ గౌడ్, సామల మహేష్, సూరారాములు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. మెదక్ మున్సిపాలిటీకి సంబంధించి ఈ నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ 200 కోట్ల రూపాయలతో ఈ ప్రాంతానికి మంజూరు చేయించినటువంటి మా శాసనసభ్యులైన రోహిత్ రావు గారికి ఈ నిజాంపేట మండలం తరఫున, నూతనంగా ఏర్పడిన నిజాంపేట మండలం తరఫున మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ, అలాగే ఈ నియోజకవర్గంలో తను చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మొట్టమొదటిసారిగా అటు ముఖ్యమంత్రి గారిని, అటు విద్యాశాఖ మంత్రి గారిని ఒప్పించి ఈ నియోజకవర్గానికి, ఈ మెదక్ జిల్లాకే వన్నె తీసుకొచ్చినటువంటి మెదక్ మెడికల్ కాలేజ్ను ఇక్కడ ఏర్పాటు చేయించినటువంటి ఘనత కూడా మా శాసనసభ్యుడైనటువంటి మా రోహిత్ రావు గారికి దక్కిందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అలాగే మా మెదక్ నియోజకవర్గ కేంద్రంలో, మెదక్ జిల్లా కేంద్రంలో గతంలో ఏ ఇబ్బందులు ఏర్పడ్డా, ఏ రోగాలకైనా మందులు కావాలంటే మన పాత ఉమ్మడి మెదక్ జిల్లా కేంద్రమైనటువంటి సంగారెడ్డికి వెళ్ళి మందులు తెచ్చుకునే పరిస్థితి ఉండేది. కానీ నేడు మా శాసనసభ్యుడు రోహిత్ రావు గారి కృషితో ఈ ప్రాంతంలో మన పాత ఉమ్మడి మెదక్ జిల్లా కేంద్రమైనటువంటి సంగారెడ్డికి వెళ్ళి మందులు తెచ్చుకునే పరిస్థితి ఉండేది. కానీ నేడు మా శాసనసభ్యుడు రోహిత్ రావు గారి కృషితో ఈ ప్రాంతంలో మెదక్ హెడ్ క్వార్టర్లోనే మందుల దుకాణం ఏర్పాటు చేయించి ఈ ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చినటువంటి ఘనత కూడా మా రోహిత్ రావు గారికి దక్కిందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అలాగే ముందు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని తపనతో తను మా నిజాంపేట మండలంలో కూడా ప్రతి గ్రామానికి సీసీ రోడ్లు కానివ్వండి, అటు గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కానివ్వండి, ఇటు అంగన్వాడీ బిల్డింగ్లు కానివ్వండి, ఈ ప్రాంతానికి మంజూరు ఇచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి దిశలో పయనింపజేసే దిశగా సాగిపోతున్నటువంటి సందర్భంలో మా శాసనసభ్యుడు అతి చిన్న వయసులోనే ఒక పరిణితి చెందిన నాయకునిలా, ఒక అనుభవం ఉన్న 30 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న రాజకీయ నాయకుడి కంటే ఎక్కువ అభివృద్ధి బాటలో పయనింపజేస్తూ అటు ఏడుపాయల దేవస్థానానికి కానీ, ఇటు మెదక్ చర్చికి కానీ, ఈ ప్రాంతంలో ఇటు రామాయణపేట మున్సిపల్ అభివృద్ధిలో కానీ, అటు మెదక్ మున్సిపల్ అభివృద్ధిలో కానీ ప్రతి పల్లెటూరుకి ఈ సీసీ రోడ్లు కానీ వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, గతంలో పెండింగ్లో ఉన్నటువంటి రోడ్లను కూడా ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నటువంటి సందర్భంలో మా శాసనసభ్యుడైనటువంటి రోహిత్ రావు గారికి మేము ఎల్లవేళ